పాశ్వదకి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. 1 తిమోతి 1:15 పాపను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. 1 తిమోతి 1:15 ప్రకాష్. దేవుడికి నా వందల పాస్టమ్మకి నా వందనాలు. కూడి వచ్చినానికి మీ వందనాలు, నా వందనాలు. లూకాసు 2:11 వచ్చిన దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. లూకాసు 2:11 వచ్చిన మీ అందరికీ నా వందనాలు. దైవేతులు పట్టణమందు నేడు రక్షకుడు దిక్కకులు పుట్టినాడు. జిషిత దేవుడికి నా వందనాలు. పశుగాడి గాడికి నా వందనాలు. మీ అందరికి నా వందనాలు. యేసుక్రీస్తు అందరికి ప్రభువు. అపోస్తల కార్యం 10:36 అందరికి నా వందనాలు. జితిన్ రాయ్. చెప్పండి. బాలుడు నడవసిన తోను వానికి లేపుము, వాడు పెద్దవాడు దాని నుండి తొలిపోదు. సమితిలో ఇయందు ఆడు. దేవుడు వందనాలు. అందరికీ నా వందనాలు. గలితే 5:22 ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దిగు సంత, దయలత్వం, మంచితనం, విశ్వాస, సాత్విక, ఆసన్నిహము. గలితే 5:22 అందరికీ నా వందనాలు. నా వందనాలు. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. కీర్తనలు 23:1 ఏసైకి నా వందనాలు. పాస్టర్ గారికి నా వందనాలు. కూడా వచ్చిన అందరికీ నా వందనాలు. యేసుక్రీస్తు 12 మంది శిష్యుల పేర్లు: సీమోను అనబడిన పేతురు, ఆంద్రియా, యాకోబు, యోహాను, ఫిలిప్, బర్తలోమాయి, తోమా, మత్తయి, అల్ఫై కుమారుడైన యాకోబు, యోదా, కనానీయుడైన సీమోను, ఇస్కరియోతు యోదా. మీ అందరికీ నా వందనాలు. ఏసైకి నా వందనాలు. మాస్టర్ గారికి నా వందనాలు. మాస్టర్ గారికి నా వందనాలు. మూడు రోజుల మీద నా వందనాలు. యెషయాగ్రంథము 9:6 ఏలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముందును. ఐశ్వర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు,
నిత్యుడవు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టదను. దేవుడికి నా వందనాలు, అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు, మీ అందరికీ నా వందనాలు. 133 కీర్తన. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అంత మేలు, అంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా అతని అంగీల అంచెల వరకు దిగజారిన పరిమళ తైలము వలనే నుందును. సియోను కొండల మీదకు దిగువచ్చు, హెర్మోను మంచి వలె నుందును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచట నుండవాలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుడికి నా వందనాలు, పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి నా వందనాలు, కూడి వచ్చిన అందరికీ నా వందనాలు. ఇశ్రాయేలు 12 గోత్రములు: రూబేను, సిమ్యోను, యూదా, జెబులోను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. అందరికీ నా వందనాలు. ఏసైకి నా వందనాలు, పాత్రకి నా వందనాలు, పాత్రమ్మ గారికి నా వందనాలు. సామెతలు 8వ అధ్యాయం 32వ వచనం. కావున పిల్లలారా, నా మాటను ఆలకించుడి, నా మార్గం అనుసరించి వారు ధన్యులు. దేవుని వందనాలు. పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. పిల్లలారా, ప్రభు అందు మీ తల్లిదండ్రులు విధేయవలే ఉండి ధర్మమే. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఏసే కొందరు పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి కుడి వచ్చిన వాళ్ళకి అందరికీ వందనాలు. లోకాసువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన వాడిని వేదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. లోకాసువార్త 19వ అధ్యాయం 10వ వచనం. దేవుడికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కీర్తనలు 117 అధ్యాయం. యెహోవా కృప మన ఎడల హెచ్చుకొని ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరం నిల్చును. కాబట్టి సమస్త నిజనులారా యెహోవాను స్తుతించుడి, ఆయనను కొనియాడుడి. అందరికీ దేవుడికి నా వందనాలు. పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. నేను మార్క్స్ సువార్త 30:31 చెప్పబోతున్నాను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. దేవుడికి నా వందనాలు. పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను పాపం నుండి ఆయనే రక్షింపుము కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. దేవునికి నా వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. వచ్చిన మీరందరికీ నా వందనాలు. కీర్తనలు 1వ అధ్యాయం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయన మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మములు ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించు ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును. అందరికీ నా వందనాలు. దేవునికి నా వందనాలు. అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కూడొచ్చింది మీ అందరికీ నా వందనాలు. కీర్తనలు 23వ అధ్యాయం చెప్పబోతున్నాను.
యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతకరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉన్నావు. నీ దుడ్డకైరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అందరికి నా వందనాలు. ఏసైకి నా వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. ఇక్కడ వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ధన్యతల పేర్లు: ఆత్మవిషమైన దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడుదు వారు ధన్యులు, వారు ఓదార్చుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి కొరకు ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారు తృప్తి పడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నీతి కొరకు హింసించబడదు వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అందరికీ నా వందనాలు. దేవునికి వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన వాళ్ళ అన్నగారికి మా వందనాలు. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడిని నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. కొలసీ పత్రిక 2:3. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనందు గుప్తములై ఉన్నవి. కొలసీ పత్రిక 2:3. ఎస్ఐకి నా వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. మీ అందరికీ నా వందనాలు. సామెతలు 2:6. జ్ఞానమిచ్చువాడు తెలివి వివేచనయు ఆయన నోట నుండి వచ్చెను. సామెతలు 9:10. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గూర్చిని తెలివియే వివేచనకు ఆధారము. మీ అందరికీ నా వందనాలు. దేవుడికి నా వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. మార్క్స్ వార్త 12:30-31. నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకతముతోను, పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవాలి అనున్నది ప్రధానమైన ఆజ్ఞ. నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనున్నది రెండవ ఆజ్ఞ. అందరికీ ధన్యవాదాలు. శ్రీయేసు పుట్టెను డ్యాన్స్ చేయడం.